లేదు కదా. లాస్ట్ టైం అయితే సచివాలయానికి వచ్చారు మొన్న లాస్ట్ మంత్. అది కూడా కథలు లేనటువంటి వాళ్ళని ఇంటి దగ్గర చాలా మంది మంచాల మీద తీసుకొచ్చారు, ఎత్తుకుని అది తీసుకొచ్చారు. కావాలని డ్రామా ఆడింది. అది వైసీపీ వాళ్ళు ఆడిన డ్రామా. కొంతమందిని తీసుకొచ్చి అందరినీ అన్ని చోట్ల కాదు కదా. అంటే అప్పుడు బ్యాంక్ అకౌంట్లకి వేయలేదు కదా, ఈ నెల అంటే వేసారు కదా. అదే అసలు యాక్చువల్ గా అదే అప్పుడు కూడా వీళ్ళ దగ్గరే ఇవ్వమన్నారు, ఎవరు కథలు లేనటువంటి వాళ్ళు. వీళ్ళు కొన్ని డ్రామా చేశారు, కథలు లేని వాళ్ళని రోడ్డు మీదకి తీసుకురావడం అనేటువంటి. అంతకు తప్పించి దాన్ని భయపడిపోయి వీళ్ళు బ్యాంకులు వేయించారు. ఇప్పుడు ఆ బ్యాంకులు వేయించడం కూడా మైనస్ అయింది. బ్యాంకుల దగ్గర ఎట్లుంటది, ఇప్పుడు సచివాలయం 2000 కుటుంబాలకు ఒకటి, అదే బ్యాంక్ వచ్చేటప్పటికి అసలు కొన్ని ఊళ్ళకే ఉండదు. నాకు తెలిసి ఒక 10-15 ఊళ్ళకి కూడా ఒక బ్యాంక్ ఉండదు. చిన్న చిన్న ఊళ్ళల్లో అసలు వాళ్ళు దగ్గరలో మండలానికి వచ్చి చేసుకుంటారు. అది అందులో ఆ బ్యాంకుల్లో ఇప్పుడు ఏ పల్లెటూళ్ళలో నాకు తెలిసి కొంచెం పెద్ద పల్లెటూరులో కోఆపరేటివ్ బ్యాంక్, అది కూడా సహాయ పరపతి సంఘం ఉంటుంది చిన్నది, అది కూడా ఒక 5000 జనాభా లేకుండా అక్కడ కూడా బ్యాంక్ ఎవడు పెట్టరు. 5000 జనాభా లేకుండా అసలు బ్యాంక్ ఎవడు పెడతాడు మాక్సిమం. అది ఏది కోఆపరేటివ్ చిన్నది పెట్టుకుంటే, పెద్ద బ్యాంక్ కావాలంటే కనీసం 1,00,000 జనాభా లేదో పెట్టుకోరు. 20-30 వేలు కుటుంబాలు లేకుండా ఎవడు పెట్టడు బ్యాంక్. అలాంటి బ్యాంక్ దగ్గర కంటే చుట్టుపక్కల ఎన్ని ఊళ్ళోళ్ళు పోవాలి. ఇప్పుడు ఆ బ్యాంకు దగ్గర వేసారు వీళ్ళకి. ఆ బ్యాంకులు వాళ్ళ బ్రాంచీల దగ్గర ఎట్లున్నారు, మొన్న సచివాలయాల దగ్గర 2 రోజులు అయ్యింది. ఇప్పుడు బ్యాంకుల దగ్గర కనీసం 10 రోజులు అవుతుంది. ఎందుకంటే బ్యాంక్ స్టాఫ్ వీళ్ళ కోసం ఎక్స్టెండ్ ప్లస్ బ్యాంకుల టైంకి బ్యాంకులకు పనిచేయడానికి వచ్చేటటువంటి వాళ్ళు ఉంటారా, బ్యాంకులకు డబ్బులు కావాలి, తెచ్చేది పంపించేది, వాళ్ళ భోజనాలు,